వివేకానంద రెడ్డి గారికి సంబంధించి. సో అట్లాంటి పరిస్థితి ఎందుకు ఇంకా నెలకొంది, ఇంకా ఎందుకు అట్లా ఉంది? సార్ ఒక విషయం నేను చెప్తున్నాను. ఉమ్, సిబిఐ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, సునీతమ్మ గారు కోరుకున్నటువంటి దర్యాప్తుది. సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభమైంది. ఛార్జ్ షీట్లన్నీ ఫైల్ చేసింది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తెలియజేసింది దర్యాప్తు ముగిసింది. ఇంకా మీరు ఏదైనా చెబితే ఆ ఆస్పెక్ట్లో కూడా మేము దర్యాప్తు చేస్తామని చెప్పి. ఇక్కడ సునీతమ్మ రైజ్ చేసినట్టు 2 పాయింట్స్ ఏంటంటే, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట తిరుగుతున్నారు. చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అందరూ కూడా క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళే. అవినాష్ రెడ్డితో కలుపుకొని, భాస్కర్ రెడ్డితో కలుపుకొని, దేవిదేవి, శివశంకర్ రెడ్డి అందరూ నేర చరిత్రలే. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దస్తగిరి అని ఉన్నాడో, సునీల్ యాదవ్ ఉన్నాడో, వీళ్ళందరినీ కూడా భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ యొక్క బెయిల్స్ ని రద్దు చేయించాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తుకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని సునీతమ్మ గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ నో వే కనెక్టెడ్ టు ది ఇన్వెస్టిగేషన్ ఆన్ ది డెత్ ఆఫ్ ఆర్ మర్డర్ ఆఫ్ ఆర్ అసాసినేషన్ ఆఫ్ వివేకానంద రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. దర్యాప్తు మా చేతిలో లేదు, సిబిఐ చేతిలో ఉంది. వాళ్ళ బెయిల్స్ రద్దు చేయించాల్సిన బాధ్యత సిబిఐ పైనే ఉంది. ఒకవేళ ఇప్పుడు సిబిఐ వస్తే గతంలో కాకుండా రాష్ట్ర పోలీసులు కావచ్చు, ప్రభుత్వం సహకరిస్తుంది ఎవరినైనా అదుపులోకి తీసుకోవడానికి కావచ్చు, ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఖచ్చితంగా దాంట్లో నీకేం సందేహం లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ యొక్క చర్చ ద్వారా సునీతమ్మకి పులివెందలకు రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఉండేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నిన్నటికి పోయేసి నేను ఒకటి చెప్తాను, ఏ రోజైనా వైసీపీ నాయకులు డిఎస్పీ కార్యాలయానికి పోయి నెత్తినూరు గుట్టుని ఏడ్చింది మాకు రక్షణ లేదని దేవుడా అని అడిచింది చూసారా మీరు? నిన్న పోయి అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి వీళ్ళందరూ మాకు రక్షణ లేదు మహాప్రభు అని చెప్పి నేరస్తులంతా పోయి జైల్లో దాక్కున్నట్టు నేరస్తులంతా పోయి పోలీస్ స్టేషన్లో దాక్కున్నారు నిన్న ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ లో. వాళ్ళంతా ఎవరు? అవినాష్ రెడ్డి గాని, సతీష్ రెడ్డి గాని, ఇంకొకరు గాని అంత క్రైమ్ బ్యాచ్, అది క్రిమినల్ బ్యాచ్ అంతా పోలీస్ స్టేషన్ పోయి మాకు రక్షణ లేదు మహాప్రభు అన్నారు. నేను అడుగుతున్నాను, గతంలో మీరు చేసింది ఏంది? కడప జిల్లాలో 1-2 జెడ్పీటీసీలు తప్పించి అన్ని యునానిమస్ గా జరిపించేసి నామినేషన్లు కూడా వేయనీయకుండా మొత్తం డెమోక్రసీని హైజాక్ చేసినటువంటి మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో పోయి డెమోక్రసీ గురించి మాట్లాడతావా? నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితము ఒక నేరస్తుడు 31 కేసులు నిందితుడైన ఒక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి ఒక 500 మంది 1000 మంది లాయర్లు కూర్చోబోయి క్లాస్ బిగుతున్నాడు. వాళ్ళకి న్యాయం ధర్మం చచ్చిపోయింది, మీరే కాపాడాలి న్యాయాన్ని. వాళ్ళు నవ్వుకున్నారు. ఊరి అమ్మ కర్మ మనకేమరా ఎంత దరిద్రం పెట్టింది. ఒక నేరస్తుడు మనకు న్యాయం గురించి చెప్తాడా? ఒక నేరస్తుడు మనకు ఐపీసీ గురించి చెప్తాడా? ఒక నేరస్తుడు మనకు సిఆర్పిసి గురించి చెప్తాడా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు 31 కేసుల్లో నిందితుడు, జైలుకు పోయినాడు, 1.5 సంవత్సరం ఉన్నాడు, వచ్చినటువంటి వ్యక్తి రేపో మాపో లిక్కర్ కేసులో కూడా జైలుకు పోతాడని చెప్పేసి ఎక్కడ చూసినా ఇది ఉంది. అటువంటి వ్యక్తి 1000 మంది న్యాయవాదులను కూర్చోబెట్టి న్యాయం గురించి, సిఆర్పి గురించి, ఐపీసీ గురించి చెప్తున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో వైసీపీలో అర్థం చేసుకోండి. ఇంకో సునీతమ్మ చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు అంటే వ్యాలిడ్ పాయింట్. ఎస్, నేరస్తులు బయట తిరుగుతున్నారు, వాళ్ళ బెయిల్ రద్దు చేయాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉంది. ఇంకొకటి ఏంటంటే, న్యాయం కోసం నేను కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను అని చెప్పింది ఒక ఆడబిడ్డ. ఈ దేశం, ఈ యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ ఆ విధంగా ఉంది. దాన్ని మనం కానీ సునీతం కానీ వీ కెనాట్ క్వశ్చన్ దట్. ట్రయల్ ఛార్జ్ షీట్ వేశారు, ట్రయల్ జరగాలి, ఆర్గ్యుమెంట్స్ జరగాలి, ఎదుటి పార్టీ వాడి యొక్క వాదనలు వినాలి, క్రాస్ ఎగ్జామినేషన్స్ జరగాలి, జడ్జిమెంట్ రావాలి. ఇట్ విల్స్ లెబోరియస్ ప్రాసెస్, లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. బట్ వన్ డే ఆర్ అనదర్, ఒక రోజు కాకుండా మరుసటి రోజు వీళ్ళందరూ శిక్షింపబడతారు. రెండో సందేహం లేదు. కాకుంటే చర్చ ద్వారా సునీతమ్మకు ఒక మాట చెప్తున్నా, మీరు పులివెందలకి ఎప్పుడు రావాలన్నా ఈ ప్రభుత్వం మీకు కంటికి రెప్పలా కాపాడుకుని రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ యొక్క బాధ్యత నుండి మేము ఎక్కడ కూడా పక్కకు తప్పుకోవటం లేదు. సంపూర్ణ మీరు రావచ్చు పోవచ్చు. ఇంతకు ముందులాగా మీ అన్న పరిపాలన లేదు, ఇప్పుడు ఉండేది చంద్రన్న పరిపాలన. ఆడబిడ్డల సంపూర్ణ రక్షణ ఉంది పరిపాలనలో. కాబట్టి
ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కి ఉన్న అలవాటు ఇది క్రిస్టల్ క్లియర్ జరుగుతుంది. ఒక క్రైమ్ చేసిన తర్వాత ఆ క్రైమ్ ను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని క్రైమ్లనే చేస్తారు. వివేకానంద రెడ్డి చంపిన తర్వాత ఆ క్రైమ్ నుండి బయటపడడానికి చూడండి, దస్తగిరిని బెదిరించారు, సిబిఐ ఎస్పీనే బెదిరించి ఆయన పైన కేసు పెట్టినారు, ఆ సునీల్ కుమార్ యాదవ్ బెదిరించారు. ఇట్లా ఎన్నైనా చేస్తారు, వాళ్ళు కంటిన్యూస్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే నిన్నగాక మొన్న తిరుపతిలో ఘటన జరిగింది. కరుణాకర్ రెడ్డి మనుషులు ఒకరిని పెట్టుకుని చితగొట్టినారు. చితగొట్టి వాడిని కుల్లబొడిచిన తర్వాత వాడి దగ్గర మళ్ళీ వీళ్ళే స్టేట్మెంట్ ఇప్పించారు. ఏమని, నన్నేమి చేయలేదు, మా అన్న నన్ను కుట్టినాడు, మా అన్న నన్ను మందలించినాడని వాడి దగ్గర స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అది ఇంకొక క్రైమ్. ఈ విధంగా నేరం నుంచి బయటపడడానికి వీళ్ళు క్రైమ్స్ మీద క్రైమ్స్ చేసుకుని పోవడం అనేది చూసాం కదా. అక్కడ వల్లభనేని వంశీ ఇష్యూ చూసాం కదా. అసలు ఆయన ఎక్కడో ఏ 34, 35, 50 దగ్గర ఎక్కడో ఉంటే ఆ కిడ్నాప్ చేసి దాంట్లో ఇరికిపోయాడు ఆయన. దాంట్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈ నిన్నగా తిరుపతిలో జరిగిన ఘటన కూడా చూడండి, వాడిని కుళ్ళబొడుస్తున్నారు. అవునవును, మామూలు కొట్టలేదు వాడిని. అవునవును. కొట్టిన తర్వాత వాడు ఊరుదులు పారిపోయినాడు. మళ్ళీ వాడిని పట్టుకొచ్చి ఈ వైసీపీ నాయకులు వాని దగ్గర ఒక రికార్డెడ్ వీడియో ఒకటి రిలీజ్ చేయించారు. ఏమని, నన్ను ఎవరు టీడీపీకి సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు, మా అన్న నన్ను మందలించాడు, ఇంటి పెద్ద దుడ్డు కర్ర ఎత్తుకొని 45 రోజులు మందలించాడు. 45 రోజులు దొడ్డు కర్రతోనే మందలించినాడట వాళ్ళన్న. నీ దంపదేగా ఇట్లా వాడు అంటే అక్కడ వాని తప్పు కాదు, వాని భయపెట్టేసినారు. అవునవును, వాళ్ళు భయపెట్టడం, వాళ్ళకి కావాల్సింది తెప్పించుకోవడం. ఇంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇష్యూ కూడా చూడండి. ఓం ప్రకాష్ అనే ఒక నిందితుడు నాసి రకమైన మద్యం సరఫరా చేస్తున్నారు మాట్లాడిన దానికి వాడిని తీసుకుపోయి కొట్టి కిడ్నాప్ చేసి వాడు ఆత్మహత్య చేసుకునేటట్టు చేసేసినారు. రైట్, ఓకే. ఇప్పుడు సేమ్, ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కూడా సేమ్ అంతే. ఆ క్రైమ్ నుండి బయటపడడానికి ఇంకా చేస్తూనే ఉంటారు. ఇది ఒక పెద్ద క్రైమ్ గ్యాంగ్ అనమాట. ఇది వీళ్ళకి ప్రొఫెషన్ అనమాట. రైట్. రవికిరణ్ గారు నమస్కారం. సార్, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఈ ఇష్యూకి సంబంధించి కూడా. అంటే 6 సంవత్సరాలు అవుతోంది, న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి నిన్న సునీత గారు చెప్తున్నప్పటికీ ఆలస్యం అవుతోంది.